ఏం చెప్పాలి? ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? కాంగ్రెస్ గెలవాలి. ఎందుకని? ఎందుకంటే ఈ ఉన్న భూములు మంది పేరు పట్ట చేసినాడు ఎవరు? కేసీగాడు. ఆ అల్లుడు శారమండాలి అన్నాడు, అది గట్టి ఇవ్వలేదు. గొర్రెలు ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తాను 20-30 వేలు చేసిండు. ₹1,00,000 ఒక్కొక్కన్నా చేయలేదు. వాడు వచ్చి బాగుపడదే ఉంది రాజ్యం. నేనే తెచ్చిన తెలంగాణ నేనే బాగు చేసిన అంటాను కదా. ఆయన తెచ్చిండు, ఆయన ఒక్కడు తెచ్చిండు తెలంగాణ. ఆయన ఒక్కడే వేసిండు ఓట్లు. ఏళ్ళున్న ఊరు కొంగలున్న మరి ఎప్పటికి వస్తుందా? ఇప్పుడు ఆయనకి ఏరా ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఏరా ఓటు? ఏం మేమైతే నేనైతే వేయను. అదో అది మాకు గుర్తు చూడు, అదో ఆడ కనవచ్చు చెయ్యి గుర్తు. ఎవరు నిలబడ్డారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా? మల్లురావు. మల్లురావుకి వేస్తాం. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుసా మీకు ఏమన్నా? ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. కేసీఆర్ పార్టీ తెలియదు మాకు, తెలియదు. ఇంకో పార్టీ గుర్తులేదు మాకు. ఈ 10 ఏళ్ళు పరిపాలించాడు కదా ఎవరు కాదు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించాడు కదా, ఆ పరిపాలన ఎట్లా అనిపిస్తాం? 10 ఏళ్ళ సార్ ఏం చేసిండు ఒక చిలకల పైసలు చేసిండు. ఈ ఇండ్లు కట్టిస్తా కాళ్ళు చేడ వండాలి అన్నాడు, ఇంటికి వండబెట్టిండు. గొర్రెలు ఇస్తా అని గొర్రెలు ఇయ్యలేదు. ఇంకా ఆయన చేసిన ప్రభుత్వం ఏముంది? గొర్రెలు ఇయ్యలేదు. ఖర్చులు పెట్టించాడు, గొర్రెలు ఇయ్యలేదు. 10 మందికి ఇవ్వచ్చు, 20 మందికి ఇవ్వలేదు. మరి ఆ ప్రభుత్వంలో ఏం రాలే. నా కొడుకులు 3 ఉన్నారు. కట్టినా 2,000 ఖర్చులు అయితే పెట్టినా, ఫోటోలు ఇచ్చినా, కాగితాలు ఇచ్చినా అన్నీ పోయినాయి. కానీ పెద్దవాళ్ళు పోయినాయి. మళ్ళీ వస్తే గెలిపిస్తే ఇస్తానంటాడు, మళ్ళీ వేస్తా ఓటు ఏమన్నా? వాడికి గెలిపొద్దు, వాడు ఓటు వద్దు మాకు. అసలే వద్దు. నీ పేరు ఏం పేరు కాక? సంభాషుడు. ఎక్కడ మీది? గౌరవమే. ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు ఇక్కడ? నాకైతే కాంగ్రెస్. కాంగ్రెసేనా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటా ఉన్నావు? అంతే. ఇప్పుడు కేంద్రంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎంపీలో కూడా గెలుచుకుంటే బాగుంటుందని పనులు అవుతాయి. ఎవరు నిలబడరు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా? మల్లురావి. గౌరవ మట్టం బాగానే వేస్తారు సార్. ఎట్లా ఈ 100-120 రోజుల పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? విమర్శలు వస్తా ఉన్నాయి బాగా. విమర్శలు వస్తున్నాయంటే ఇప్పుడు నిదానంగా వేస్తున్నాడు. ఇంతవరకు 5 ఎకరాల కాడికి వేసిండు. మొన్నటి సంది 10 ఎకరాల వరకు, 6 ఎకరాలు 7 ఎకరాలు కూడా పడుతున్నాయి. మోడీ పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉన్నది ఈసారి? మళ్ళీ మోడీ వస్తే ఏమన్నా బాగుంటుందా, లేకపోతే మారిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? మారితే కొంతమందికి మార్చాలని ఉంటుంది, మాకైతే లేదు. మోడీ ఉండాలనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ కావాలని కావాలి. ఇప్పుడు ఇక్కడ నాగర్కర్నూలులో ఏ పార్టీ గెలిచినట్టు? ఏ పార్టీ కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్లాట్లు ఇచ్చింది, అండం ఆడుకుంటే దాని విశ్వాసానికి అన్నీ వేయాలి. ఆ విశ్వాసం మన కన్నం పెట్టింది వేయాలి. అప్పుడు గవడానికి భూములు ఇచ్చింది, ఇప్పుడు పడుకోనికి ఇండ్లు ఇచ్చింది. మాకు కేసీఆర్ బలిచిన వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు వేస్తారు. మాకు ఎవరు లేదే. ఒక ఇందిరమ్మ అప్పుడు ఇండ్లు ఇచ్చింది, ఆమెకి వేస్తాం. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మల్రావి 40 మాకు 40 ఏళ్ళ నుండి గుర్తు. ఆయన 40 ఏళ్ళ నుండి పరిచయం. ఆయనకే వేస్తాం. పింఛన్ ఎవడు చేయలేదు, ఎవరికి వస్తున్నా నాకే తెలియదు. పింఛని 5 ఏళ్ళ అవుతుంది. 15 సంవత్సరం 1500 వరకు వచ్చింది, కట్ అయింది. ఎవరు తీసేసిండే నీ పింఛని? ఎవరు తీసేసినా ఏందో వస్తూనే తెస్తున్నాను. అయ్యో బాగానే. మరి నీకు అంగవైకల్యం ఉండే, మరి ఎందుకు ఇస్తలేరు? ఏమని మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ అప్లై చేసుకున్నావా? మొన్న పోయొచ్చిన, నిన్న హెడ్ ఆఫీస్కి వేసిన. మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా ఉన్నావు? ఏమో నలుతోటినారు ఆయన. నువ్వేమనుకుంటా ఉన్నావు? ఎవరే పని చేయకపోయి ఎందుకు? నేను పిల్లల ఇంటికాడ నేను ఎవరుకొని ఎన్నో అన్న బతా, పిల్లలు ఎట్లా బతకాలని నా బాధ. ఇళ్ళకి సిమెంటే చేయలేదు, ఎట్లా బతకాలని నా బాధ. అంతే, ఎవరి మీద కోపం లేదు. కానీ
నాకు పింఛన్ చేయకపోయారు, ఇది లేకపోయారు. ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అంటావా? ఎట్లా చేస్తే బాగుంటుంది కానీ వాళ్ళు చేస్తే బాగుంటుంది, నేను వేస్తే బాగుంటుంది, వాళ్ళు చేస్తే బాగుంటుంది. అట్లా మరి నువ్వు ఎవరికి వేస్తావు? నువ్వు ఆ టైం ఒక రోజు వరకు ఎవరికి వేస్తున్నావు? అంటు పెట్టింది కదా ఏదో నువ్వేనాడ కదా పెద్ద మనిషివి. గౌడారం గౌడారం పెద్ద మీ దోస్తులు వాళ్ళంతా రోజు మంచిగా కూర్చొని ముచ్చలు పెడతా అంటారుగా మీరు. మరి బీడి లోపల పెట్టావు అంటుకున్నది ఏంది? ఇక్కడ ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? నేను ఇంకా కాంగ్రెస్కి వేసిన, తెలుగుదేశం అప్పుడు సంధి అప్పటి నుంచి కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం పోయినాక కాంగ్రెస్కి వేసిన, టీఆర్ఎస్కి వేయలే పాపం. మరి నేను కాంగ్రెస్కి వేస్తా. నేను మదర్ సంధి చేసినట్టే. మల్రవి పాత దోస్తు చిట్టాడు. ఏం చేసిండే ఇక్కడ మల్లురావి? ఇక్కడ నాగూర్ కర్నూలు పనులు చేసి ఎంపీకి నిలబడి ఉండే, దానికి నిలబడి ఉండే, దీనికి నిలబడి ఇంక ఎప్పుడైనా కలిస్తే జోలి పెట్టేది. మంచోడే మల్లురావే మంచోడు. నాగం పోయినాక ఇంకా ఆయన్నే అయ్యండి. నాగం ఉన్నప్పుడు కూడా ఎంపీకి ఇంకా అప్పుడు సంధి జోలి పెడుతున్నా, ఇది జోలి అది జోలి చెప్పేది. ఇంకా అట్లే చేస్తానే ఈసారి పక్కా వేస్తా, ససనో బతనో కానీ ఏమో చెప్పలేము భయ బతాము అని తినాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వరకు బతుకో, ఇంకా 4 రోజులు ఉన్నది. ఇంకా 4 రోజులే ఉన్నది కదా. ఇంకా 4 రోజులకి చేస్తానా అప్పుడే ఏం చావను. ఏం పేరు బాబాయ్ మీ పేరు? నా పేరు కృష్ణయ్య. ఎట్లా ఉన్నది నాగూర్ కర్నూలులో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? అంచనా ప్రకారం భరత్ ప్రసాద్ గెలుస్తారు. భరత్ ప్రసాద్ గెలుస్తారు. భరత్ ప్రసాద్ ఏ పార్టీ? బీజేపీ. బీజేపీ గెలుస్తుంది సార్ ఇక్కడ? గెలుస్తారు. ఎందుకు గెలుస్తుంది అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు మోడీ వేవ్, నరేంద్ర మోడీ తర్వాత భరత్ ప్రసాద్ వాళ్ళ తండ్రి కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, లోకల్ క్యాండిడేట్. ఆయన ఉన్న రోజులు కూడా మెతక మనిషి, అంటే ఆయన ద్వారా మేలు జరగకుండా కీడు జరగలే. మిగతా నాయకులు అంటే ఇప్పుడు రాజకీయ కక్షలు, ఓటు వేయనోడిని సపోర్ట్ చేయనోడిని సతాయించడం, ఉన్న దాంట్లో కూడా ఓటు వేసిన వాళ్ళలో కూడా బిజినెస్లలో రకరకాల ఇట్లా రాజకీయ కక్షలు ఉంటాయి. అయితే వీళ్ళ ఫాదర్కి అలాంటివి ఏం లేవు. ఆయన చేస్తే మేలు చేసిండు, లేకపోతే కీడైతే చేయలేదు. అలాంటి మంచి పేరు ఉంది. ఆయన కొడుకుగా కొంత కలిసి వస్తుంది. సహజంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ వేవ్ ఒకటి నడుస్తుంది. మోడీ అనేది నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి భరత్ ప్రసాద్కు గెలుపు అవకాశాలు 100% ఉన్నాయి. ఈ దేశానికి మోడీ ఏం చేసిందంటే ఏం చెప్తావు? దేశానికి చేసాడు. దేశానికి ఒకటేంది, దేశానికి ప్రపంచానికి కూడా చేసాడు. దేశానికి చేయడానికంటే ఇప్పుడు దేశం సుభిక్షంగా ఉండడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఉదాహరణకు రక్షణ పరంగా, విదేశీ వ్యవహారాల పరంగా. ఇక్కడ కొన్ని రాష్ట్రాలు రావణ కష్టాలక మండుతున్నటువంటి రాష్ట్రాలను కూడా ఎలాంటి నెత్తు సుక్క లేకుండా చల్లార్చడం, అలాంటి పనులు చాలా చేస్తున్నాడు. ఇక మామూలుగా ఏమన్నా ఆపత్ సమయాలు, ఉదాహరణకు మనకు కరోనా లాంటి సమయంలో గతంలో కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తే, మలేరియా లాంటి వ్యాధులు వస్తే కూడా మంది ఇట్లా పిట్టల్లాగా రాలిపోతుంటే సరైన మందులు లేవు గతంలో. ఇప్పుడు ఈ వైరస్ వచ్చినప్పుడు ఇది ఏందో తెలియదు, దాని పేరేందో తెలియదు, ఎట్లొచ్చింది తెలియదు. అలాంటి టైంలో కూడా వీలైనంత తొందరలోనే మనం వ్యాక్సిన్ కనుక్కోవడం, జాగ్రత్తలు కనుక్కోవడం, ఇది మామూలు విషయం అయితే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. మనకంటే బలమైన దేశాలు కూడా ఏం చేయలేని పరిస్థితిలో మన వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసిండ్రు కాబట్టి మనం వ్యాక్సిన్ కనుక్కోగలిగినాం, ప్రపంచానికి కూడా అందియగలిగినాం. అంటే ఇది మామూలు విషయం కాదు కదా. దేశానికి ఎంతో మేలు చేసినట్టే లెక్క. ఉదాహరణకు చాలా దేశాలు ఉన్నాయి, భారతదేశంలో జనాభా ఎక్కువ, వాటి పిట్టల్లాగా రాలిపోతారు, మొత్తం శవాల గుట్టలే ఉంటాయి ఇండియాలో అన్నారు. అది అమెరికాలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, పెద్ద దేశాలలో ఉన్నాయి. మన దేశంలో అది రానంత వరకు కొన్ని రోజులు జరిగింది. మనకు జాగ్రత్తలు మందులు దొరికిన తర్వాత మనం ఆపుకోగలిగింది. ఇది దేశానికి చేసినటువంటి నెంబర్ 1 మేలు ఇది. ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీకు తెలిసే ఉంటుంది. ఆయన చదువుకున్నటువంటి ఒక విద్యావంతుడు, ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి. ఆయన పట్ల మీ భావన ఏంటి? ఆయన చదువుకున్న విద్యావంతుడే కానీ ఆయన ఉద్యోగ ధర్మం కానీ ఏది కూడా కరెక్ట్ లేదు. ఆయన పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన దగ్గర కానీ, తర్వాత ఈ హాస్టల్కి సంబంధించి సెక్రటరీగా చేసిన దగ్గర కానీ, అంతెందుకు ఈ నగర్ కర్నూలులో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కాలేజీని తీసుకుపోయి హైదరాబాద్ అంచుల షాదనగర్లో పెట్టుకున్నాడు. అదే కదా ఈ ప్రాంతానికి చేసిన పెద్ద మోసం. మరి ఇంకా మేలు చేసినట్టు ఎట్లయితే
ఈ ప్రాంతంలో కరువు ప్రాంతం, ఉపాధులు ఉండవు, ఇట్లకెళ్ళంతా వలసలు పోతారు. ఈ ప్రాంతంలో అమ్మాయిలు చదువుకోనికి హాస్టల్ వచ్చింది నాగర్ కర్నూలు. కానీ నాగర్ కర్నూలులో పక్కా బిల్డింగ్ కట్టించి ఇక్కడనే ఉంచాలి. అలాంటి హాస్టల్ని ప్రవీణ్ కుమార్ గారు తీసుకుపోయి షాదునగర్లో వేసారు. అంటే మన ప్రాంతానికి ఆయన మేలు చేసిండా కీడు చేసిండు చెప్తున్నారు. పిల్లలకు చదువుకోనికి ఏమో చేసిండు అని. కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకైతే అన్యాయం చేసినట్టే, ఎస్పెషల్లీ నాగర్ కర్నూలు ప్రాంతానికి అన్యాయమే చేసిండు. అట్లా ఏ ప్లేస్లో ఉంటాడు ఇక్కడ ఆయన? ఇక్కడ థర్డ్ ప్లేస్. ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు? అంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి అటువైపే అందరి దృష్టి ఉంది. నాది కూడా అదే, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఇక్కడ నిల్చుంది? మల్లురావి కాదు, మల్లురావి గారు. ఆయనకి ఇస్తారు ఈసారి ఓటు కంపల్సరీ? తప్పకుండా వేయాలనేది నిర్ణయం. అట్లా ఎందుకు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమైనా ఉందా ఇక్కడ? ఆయన చేసింది లేదు, కానీ ప్రభుత్వం ఆ సెంటర్లో ఏర్పడితే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అనేది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం. ఎంత దూరం పోతుంది మరి ఇది? 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో చేస్తున్నాం కాబట్టి అదే కోరుతాం మేము. అట్లా దామోదర్ రెడ్డి వర్గంలో పనిచేస్తున్నాం. ఆయన ఎక్కడ చెప్తే అక్కడనే ఆయన అదే చేస్తున్నాం కాబట్టి మేము అదే చేయదలుచుకున్నాం, చేస్తాం. ఇంకా అంతే, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. ప్రధానంగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఉన్నాయని ఎవరు ప్రపోజ్ చేసిన? మోదీ కాదు, ఇప్పుడు వచ్చిన ఆయన కాంగ్రెస్కి వెళ్ళి రాహుల్ గాంధీ కదా. ఆయన అంటేనే అందరికి బాగుంటుంది అనేది అభిప్రాయం. రాహుల్ గాంధీ కావాలనుకుంటాం అనుకుంటున్నాం. అట్లా. ఏం పేరు అన్న పేరు? నా పేరు రామసాయి. ఇక్కడ నాగర్ కర్నూలులో ఎవరు గెలిచేటువంటి అవకాశం? మాకు భరత్ అన్న గెలిచే అవకాశం. మోడీ సారు, భరత్ అన్న మాది. అవు మాది. మాకు పోటీగాని రాములు గుంటూరు ఎమ్మెల్యే. ఇది మాకు. అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలవాలని? అవు మాకు అదే అవకాశం. ఏం చేస్తుంది? కంట్రోల్ బియ్యం ఇస్తుంది మొత్తం వల్ల. ఇప్పటికి మళ్ళీ 5 ఏళ్ళు ఇస్తా అంటున్నాడు. అది మాకు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా కొంచెం గట్టిగా కనబడతా ఉన్నాడు కదా, ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం మోసం, ఫుల్ మోసం. ఏం చేసిండు? బస్ పేరు పెట్టిండు, ఆడోళ్ళు పోతున్నాడు. మగవాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. గవర్నమెంట్ ఉన్నా కానీ మాకు మొత్తం పైన మాది భారత్ అన్న గెలవాలి. మాకు మొదటి నుంచి కూడా మీద అదే పార్టీ? మొదటి నుండి అదే పార్టీ. పోయినసారి ఏ పార్టీకి వేసిన ఓటు? పోయినసారి ఇంకా మనం టీఆర్ఎస్కి వేసినాం, పోయింది అది, జాతర పోయింది. ఇప్పుడు భారత్ మల్లురావి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయన గెలవాలని కోరుకుంటా? రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా, రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన వస్తాడు. ఒక 2 సార్లు ఈయనకు చూసినాం టీఆర్ఎస్, ఒకసారి ఈయనకు చూస్తాం. దాని గురించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలబడతాడు. ఆయన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? గెలవడు సార్, గెలవడు. బీజేపీ టీఆర్ఎస్ చర్యంతా చీల్చుకుంటారు. కాంగ్రెస్ 1 సైడ్ పడదాకా గెలుస్తారు. కాంగ్రెస్ గెలుస్తారు. ఏం చేసింది ఇక్కడ మల్లురావి? ఇక్కడ ఇప్పటివరకు చేసినటువంటి డెవలప్మెంట్ ఏముంది ఇక్కడ మీ నాగర్ కర్నూలులో? అంతకుముందు చేసిందే సార్, ఇప్పుడు ఏం చేయలేదు. అంతకుముందు చేసి మంచిగా చేసి నమ్మకం ఉంది. ఆయన వీణ నమ్మకం ఉంది కాబట్టి మల్లురావికి ఓట్లేస్తాం సార్. బోడబండ తాండ సర్పంచ్ నేను. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. అన్న మీరు చెప్పండి అన్న, ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది? మల్లురావికి. మల్లురావి కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మల్లురావికి వేయాలని అనుకుంటా ఉన్నారు? మల్లురావి కంటే ఇప్పుడు ఆయన తెలిసిన వ్యక్తి, ఆయన బాగా రాజకీయంలో అనుభవం ఉన్న మనిషి. అంతేగా ఆయన చేస్తే డెవలప్ చేస్తారని. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి రాములు యొక్క కొడుకు ఇప్పుడు బీజేపీ పార్టీకి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు. ఎట్లా ఉంటుంది? కాదు కాదు, అంటే ఓటు చీల్తాడు కానీ గెలడు. మల్లురావి పక్కా గెలుస్తాడు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది నాగర్ కర్నూలులో? భరత్ గెలుస్తాడు అనుకుంటున్నాను. ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఎందుకు భరత్ గెలుస్తాడని అనుకుంటా ఉన్నారు? నరేంద్ర మోడీ వల్ల, ఆయన చేసే అభివృద్ధి వల్ల గెలుస్తాడు అనుకుంటున్నాం. ఖచ్చితంగా భరత్ కుమార్ గెలుస్తాడు. ఎందుకనంటే ప్రతి రైతుకు ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు చొప్పున ఎవరు అడగకుండా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు. ఈరోజు ప్రతి గ్రామాల్లో రోడ్లు వేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం, డబ్బులు పంపిస్తూనే చేస్తున్నారు. డ్రైనేజీలు వాళ్ళే కట్టిస్తున్నారు, ప్రతి ఇంటికి బాత్రూములు వాళ్ళే కట్టిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఫ్రీగా రేషన్ బియ్యం వాళ్ళే ఇస్తున్నారు. అందులో అతి ముఖ్యంగా ఏంటంటే 500 సంవత్సరాల తర్వాత మనం అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నామంటే అది ఓన్లీ మోడీ వల్లనే సాధ్యమైంది. మోడీ లేకపోతే అయోధ్యలో రామ మందిరము లేదు, ఇంకా మనం చాలా ఇబ్బందులు పడుతుంటివి. కాబట్టి మనం మోడీకే
ఓటు వేసి గెలిపించారు. మోడీ పోయినసారి ఒక హామీ ఇచ్చిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి. వచ్చినాయి మరి మీకు? మన కేసీఆర్ సార్ కూడా అలా మస్తుగా చెప్పాడు, అన్ని చేసిండ కేసీఆర్ సార్. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు, చేశాడా? వాళ్ళు కూడా చేస్తున్నారు. ఉద్యోగాలే ఇవ్వలేదంటారా మీరు? ఉద్యోగాలు అయితే చెప్పినటువంటి ఉద్యోగాలే ఇవ్వలేదా మోడీ? 2 కోట్లు అయితే ఇవ్వలే కదా. 2 కోట్లు అంటే అంచనా చేస్తాడు, వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చేస్తారు కదా, ఇంకా ఉంది, ఖచ్చితంగా నమ్మకం ఉంది. 2 కోట్లకు పైగానే చేస్తారు ఈసారి. ఇక్కడ మోడీ చరిష్మాతో భరత్ గెలుస్తాడు అంటున్నావు, లేకపోతే భరత్ వ్యక్తిగతంగా గెలుస్తాడు అనుకుంటావు? భరత్ వ్యక్తిగతంగా ఉంటది, మోడీ చరిష్మా ఉంటది, ఇద్దరు ఉంటది, పార్టీ కూడా ఉంటది. అందులో మూడు కలిస్తేనే భరత్ విజయం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఎట్లా బీజేపీ పార్టీ గెలుపు సాధ్యమైంది అనుకుంటాం? ఇప్పుడు చూస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 5 గ్యారంటీలు అన్నారు, ఏ గ్యారంటీ అమలు చేశారు? ఒక ఫ్రీ బస్ పెట్టిర్రు, ఆడోళ్ళు జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. మరి ఎలా అవుతుంది? అది ఓన్లీ అప్పుడు కూడా బీజేపీ విజయమే. అది కూడా బీజేపీ ఒక 50 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే బీజేపీ పట్టు ఉందనే కదా ఇక్కడ. అలాగే ఇప్పుడు కూడా 10 నుంచి 12 బీజేపీ స్థానాలు గెలుస్తుంది బీజేపీ ఖచ్చితంగా. నాగర్ కర్నూలు కూడా ఖచ్చితంగా గెలుస్తుంది, ఉంటుంది ఖచ్చితంగా. అందులో నాగర్ కర్నూలు కూడా ఒకటి ఉంటుంది. ఎన్నికలలో ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? అధికార పార్టీ. అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో మరి బీజేపీ ఉన్నది. బీజేపీ ఏ పార్టీకి? మన కాంగ్రెస్. కాంగ్రెసేనా? ఎవరు అభ్యర్థి ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ? మల్లురావి. మల్లురావుకి వేస్తారా? ఎందుకు మల్లురావుకి వేయాలనుకుంటాం? ఇక మా పార్టీ అది మేము వేసేదే దానికి. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి అంటే సిట్టింగ్ ఎంపీ కొడుకు ఇక్కడ పోటీ చేసేది బీజేపీ నుంచి. ఇక్కడ స్కోప్ కనబడదా? ఇక్కడ అట్లాంటి ప్రభావం కనబడదా? ఇక్కడ మా ఇంట్లో ఉండి అలాగే అంతేనా? ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన సంగతి ఏంది? మరి ఆయన బహుజనుల ఉద్ధరించిన ఆయన మరి ఆయన ఇందుకే వచ్చింది. బహుజన రాజ్యం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యం అంటాను కదా, నిజం కదా? ఉంటుందో లేదు, మేమైతే కాంగ్రెస్కి వేస్తామన్నా. మరి ఇప్పుడు ఆయన బహుజనను ఉద్ధరిస్తా అని చెప్పిండు, మరి ఏమైంది? మరి ఇళ్ళకి ఎందుకు రావాలి? ఇక మేమైతే చెయ్యికి వేస్తాం ఈసారి. ఈడ వచ్చేది కూడా చెయ్యే, మల్రావే. 1,00,000 ఓట్ల మెజార్టీతో వస్తాడు. చేతికే ఇక ఎటు తిరిగి చేతికేనా? ఇక ఎవరు ఉన్నారు చేతి మీద? చేతి మీద ఎవరున్నారు? ఎవరు పోటీ చేస్తారు? రేవంత్ రెడ్డికి. అదే రేవంత్ రెడ్డికి ఇది గెలిస్తే రేవంత్ రెడ్డికి విలువ ఉంటుంది. పోయినసారి కూడా రేవంత్ రెడ్డికి వేసినావా? కాంగ్రెస్ కి వేసినావా? కాంగ్రెస్. ఇప్పుడు మారేటట్టే కనబడతాను కదా, అదేనా? చేయికేస్తావు ఇక. పి రాములు ఉన్నాడు కదా, రాముల కొడుకు కూడా మంచోడు అంటారు. మరి ఏరా పైసలు ఇస్తే ఇట్లా బెండ్ అవుతారా? పైసలు ఇచ్చినా అసలే ఖచ్చితంగా గెలుస్తాడంటావు. పైన ఎవరు రావాలి? ప్రధాని ఎవరుంటే మంచిగా ఉంటుంది అనుకుంటావు? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది. కాంగ్రెస్ నా జన్మంతో కాంగ్రెస్. కాంగ్రెస్ ఫుల్ కాంగ్రెస్. బీజేపీకి ఎత్తవాడు కదా ఈసారి. అంతేనా? మీ దోస్తులకి జోలేడ్చిపెట్టి అక్కడ నేను కాంగ్రెస్ వాడిని అయ్యా. నేను బీజేపీని కాను. నేను పుట్టినాడు కాంగ్రెస్, అల్లనే పుట్టినా, అల్లనే పెరిగినా, నేను అల్లనే బతికినా. కాంగ్రెస్ పార్టీకి ఓటు పక్కా. ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడరు ఇప్పుడు ఎంపీగా? మల్లురావికి వేస్తారా? పక్కా పక్కా. ఏం పని చేసిండే ఏం చెప్తావు మల్లురావి? ఇప్పుడు చేస్తాడో చేయడో మాకు ఆయన మీద కాయకి ఉన్నది అంతే. ఆయన చేయని చేయకపోయి నాది పార్టీ ఆయన మీద వేస్తాం, ఆయనకి వేస్తాం అంతే. ప్రధానిగా ఎవరైతే బాగుంటది? ఎవరు ఇంకా ప్రధాన మనిషి ఎవరైతే రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి కావాలా? పక్కా. నేను ముసలి అయిన పో. ఇప్పుడు ఇక్కడ మరి ముఖ్యమంత్రి ఎవరు చేద్దాం? ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవరు? ఆయన కొడుకు ఏం పేరు? ఇందిరమ్మ కొడుకు మనోడో రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చేద్దాం. ముఖ్యమంత్రి ఆయనే కావాలి. ముఖ్యమంత్రి ఆయన కావాలి, ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి కావాలి. మోడీ పోవాలి తప్ప, మోడీ పక్క పోవాలి. ఏం చేసిండే? ఏం చేసిండు? కేసీఆర్ ఏం చేసిండే? కేసీఆర్ ఏం చేసి రమ్మను, గుండు రాములు అతను నాకు మా ఈ తెలకపల్లి ఎంపినాడు కదా నిన్నమన్నా. ఏం చేసిండు? కాడికి వచ్చిండు, నా డబ్బా కాడికి వచ్చిండు, ఇది చెయ్యి అదే అన్నాడు. అయ్యారు ఏం చేసి చెప్పు? నా ముందు నాకు చదువురా బొత్తు పడకమ్ము, నా మాటలే ముఖ్యం.
నా మాటనే ముఖ్యం. ఇది పెడుతున్నారు దండగా వేసేది లేకు వేసి దండగా ఇప్పుడు కాదు పని మనకి ఇది ఏది పైనుంచి అది ఉండదు కదా. ఇది ఏది తెచ్చుకుంటేనే ప్రతి ఒక్కరు నేను దండ పెడుతున్నా. ఇది తెచ్చుకుంటేనే మన పనులు అవుతాయి. మీ ఇంట్లో నౌకలు అవుతాయి. చేయి గురి తెచ్చుకుంటే కాగురు తెచ్చుకుంటే నీవు ఎంత దూరం బాబా మధ్యలో నేను కలిసి అడుగుకుంటే మధ్యలో పోవాలి. మన తెలివి ఉంటే మధ్యలో పోవాలి. బ్రదర్ మాట్లాడతారా? ఎక్కడ మీది? ఎక్కడ ఏ ఊరు మీది? మాది ఉప్పుమంతల మండలం. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? కాంగ్రెస్. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు రాష్ట్ర పార్టీ ఉన్నది, తెలంగాణ రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రధాని కావాల్సింది రాహుల్ గాంధీ కాబట్టి ఆయన మళ్ళీ ప్రధాని అయితేనే బాగుంటుందని మా ఉద్దేశం. ఇక్కడ మల్లు రవి ఏమైనా చేసిండు? ఇంతకుముందు ఏమైనా డెవలప్మెంట్ చేసిండా? ఆయన గతంలో చేసిండు పరిపాలన, ఆయనది కూడా బాగుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆయన ఎంపీ పోటీ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ మల్లు రవికే మా ఓటు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది ఆ పార్టీ పరిస్థితి, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆయన పరిస్థితి అంటే సార్ ఆయనది ఇంకొకటి, ఇంతకుముందు ఆయన ఉన్నది వేరే పార్టీ ప్లస్ ఇండ్లకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది కాబట్టి ఆయన అంటే ఇప్పుడు ఆయన మార్కెట్లో ఎవరికి తెలియదు కాబట్టి ఆయన వస్తాడనే గ్యారంటీ అయితే మనం చెప్పలేము. ఇదైతే భరత్ కుమార్ అయితే ఇప్పుడు మన భరత్ కుమార్ ఉన్నాడు, ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా. ఇప్పుడు మన మల్లు రవి సార్ మాత్రం పక్కా వస్తాడు. మల్లు రవి కాంగ్రెస్ పార్టీ. పోయినసారి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా కాంగ్రెస్ మేము వేసేది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మల్లు రవి సార్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ఉన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, మోసం చేసిండు. అదే రకంగా అందుకు కేసీఆర్ను గద్దె దింపడం జరిగింది. మరి ఇప్పుడు ఆల్రెడీ గద్దె దిగిపోయాడు. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఇక్కడ అభ్యర్థి కూడా గట్టిగా కనబడతా ఉన్నాడు. బీజేపీ పార్టీకి ఏ సార్ ఓటు వేయం సార్. మోడీ కూడా మోసం. ఎందుకు పదే కాంగ్రెస్ పార్టీ కావాలి, అదే అభ్యర్థి కావాలి మల్లు రవి అని ఎందుకు అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే మాకు న్యాయం చేస్తుంది కాబట్టి, మాకు దళితులకు న్యాయం చేస్తుంది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నాం. ఓటు మీరు ఖచ్చితంగా వేస్తాము. 100 మందితో వేపిస్తాం. బీజేపీ కాంగ్రెస్ పార్టీకి వేపిస్తాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. కాంగ్రెస్ కి అప్పటి నుంచి ఒక్కసారి ఏమైనా మారుతావేంది? ఏం మారాలి? ఎవరున్నారు ఇక్కడ అభ్యర్థి? ఎవరు? ప్రాంతీయ ఓటర్లు యాదయ్య. యాదయ్యకి ఇక్కడ ఏ ఓటర్లు యాదయ్య పెద్ద మంచి మాకు ఓటర్లు యాదయ్యకి ఎట్లయితే పెద్ద మంచి ఆయన. ఓకే పెద్ద మనిషి కానీ కాదే, కాంగ్రెస్ పార్టీ కదా వేసేది. అభ్యర్థి ఎవరు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలబడరు? మల్లు రవి. మల్లు రవికి ఎత్తావా? మల్లు రవికి ఎత్తావు ఖచ్చితంగా. చెయ్యా పువ్వా? చెయ్యికేనా? పోయినసారి ఎట్టేసినావు? పోయినసారి చెయ్యికి. ఈసారి కూడా చెయ్యికేనా? గెలుస్తాడు ఈసారి? గెలుస్తాడు, నీకు ఆ డౌటే లేదు. తెలుసా? ఇంత ముందు తెలుసా మల్లు రవి? నీకు తెలుసా? తెలుసు. మేము ఎప్పుడో జమానా నుంచి చేస్తున్నాము. ఇప్పటి నుంచి ఉంటే కాదు, పిల్లని అప్పటి నుంచి మనం అది వాళ్ళు పైసలు ఇస్తున్నారు, వీళ్ళు పైసలు ఇస్తున్నారు, ఆశపడేది ఏం లేదు. ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే వాళ్ళు